పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డిదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకున్నా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షంలాగే. ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించేవేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, అలాగే బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది, వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసింది. అది మంచి ఇది. దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు. పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావితం చూపేది ఎంతో ఎంటర్ కావట్లా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన వాటిలో ఎక్కడ ఇది పెట్టట్లా, అంతగా గౌరవిస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఎక్కడ దాంట్లో దాపరికం లేదు. టెక్నికల్గా ఆయన అదేదైనా సిగ్నేచర్స్ ఉంటే చేస్తే చేసింది అవసరమైనవి అడ్మినిస్ట్రేషన్ రొటీన్గా జరగడానికి. కానీ ఈ నిర్ణయాలు ఇవ్వట్లా, అధికార యంత్రాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయట్లా. అది ఆయన నేచరు కాదు. చేసినట్టు ఒక్క ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు బయట అక్కడ రాలా. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా, వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతారనే మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే. ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలోనే అది విజృంభించి రాసేవాళ్ళు. కథలు రాస్తున్నారు ఈ అధికారులు, అధికార పార్టీకి దాసోహం అంటున్నారు, ఏమైనా రాస్తున్నారు. సరే, అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు.
ఇంకా 19లో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగా వేశాడు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి సీఈఓ మీద ఎట్లా దౌర్జన్యం చేశారు అందరూ కూడా గమనించారు. అలాంటి వాటిని వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేయదు. తాను దానిలను ఎందుకంటే ఎన్నికలు సజావు జరగడం అనేది మా ఇంట్రెస్ట్, మాకు ప్రయోజనం కలిగించేది. సజావుగా జరగకపోతే మాకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది. అందుకే నిన్న మీరు గమనిస్తే కూడా ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి, పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీడీపీ గూండాలు అరాచక శక్తులు వీళ్ళు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతాన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా బడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం, అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడము. సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి, మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు. కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేయడం అనేది సూసైడ్ ఇలా మాకు తెలుసు. కాబట్టి ప్రాక్టికల్గా కూడా చెయ్యం. కాబట్టి అది జరగలే. మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే, ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రిగ్గింగ్లకు పాల్పడవచ్చు, లేదా మాకొచ్చే ఓట్లను అడ్డుకొట్టుకోవచ్చని టీడీపీ చాలా చోట్ల చేసింది. ఆ వార్తలు కూడా మీరు అందరు చూశారు. ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ ఈరోజే మా నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు. ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి. వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? ఎంత హడావుడిగా, అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం. పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేరు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీకి ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన ఆమె. అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఒక రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు. ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు. పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లు ఉన్నాయో లేదు, జస్ట్ టీడీపీ వరుసగా 2-3 కంప్లైంట్లు పడేస్తుంది, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. ఆఖరకు నంద్యాల ఎస్పీ నాకు రేపు పోలింగ్ అనగా అప్పుడేదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు. అప్పుడు అతన్ని అక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుందని అంటే దానికి ఆయనకు ఛార్జ్ మేమో ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు. హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా, ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి
ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్టాంచ్ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు, ఆయన కింద పనిచేసేవాడు. సుజనా చౌదరి అంటే ఎవరు అందరికీ తెలుసు, టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన. ఇప్పుడు వెస్ట్లో పోటీ చేస్తున్నాడు. పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నర్, ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు. అది అందరికీ తెలిసిందే. ఈ విషయం కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా ఇది పలానా ఆయన అని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్